డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇప్పుడు కొత్త బిరుదును సాధించాడు. ప్రతిపక్షాలు అందరూ కలిసి ఆయనకి మెంటల్ నితీష్ కుమార్ అనే పేరును సార్థకం చేస్తున్నట్టుగాను, ఆయన పాల్పడిన చర్యలకి సామాజిక కార్యకర్తలు కావచ్చు, లేకపోతే మహిళా సాధికారక హక్కుల సాధకులు కావచ్చు, లేకపోతే ముస్లిం మైనారిటీ నుంచి కానీ ఇక సెలబ్రిటీల నుంచి కూడా ఎంతో రిటార్ట్ ఎదురవుతోంది నితీష్ కుమార్కి. ఆర్జేడీ అయితే ఒక అడుగు ముందుకేసి మరి వాళ్ళు ఎక్స్పోస్ట్ కూడా ఒకటి పెట్టారు. నితీష్ కుమార్కి రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ సంచాలక్ వేసుకునే ఆ డ్రెస్ని, కాకి నిక్కరు, తెల్ల చొక్కా, నెత్తిన టోపీ, ఈ ఆహార్యాన్ని తయారు చేసి మరి చీటిష్ కుమార్ అనే ఒక పేరు పెట్టి మరి ఎక్స్లో పోస్ట్ చేశారు. అసలు ఈ వివాదం మొత్తం ఎందుకు లేగింది? ఈ వివాదం వెనక నితీష్ కుమార్కు ఉన్న ఉద్దేశం ఏమిటి? ఇప్పుడు ప్రతిపక్షాలు నితీష్ కుమార్ని ఏ రకంగా దుమ్మెత్తిపోస్తున్నారు అనేది ఈ వీడియోలో ప్రస్ఫుటంగా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. దాదాపుగా మన కుండబద్దల ఛానల్లో ఎప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవే పెడతాం. ఇక మీదట నేషనల్ ఇష్యూస్ కానీ లేకపోతే పక్క రాష్ట్రమైన తెలంగాణ అంశాలను కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసుకోదలుచుకున్నాం. కాబట్టి ఈ వీడియోతోటి మన నేషనల్ ఇష్యూస్ని టచ్ చేయటం కూడా మొదలు పెడుతున్నాం. వీటిని కూడా ఖచ్చితంగా చూడవలసిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక ఈ పక్క వీడియోలో మీరు చూశారంటే నితీష్ కుమార్ ఒక హిజాబ్ ధరించిన, అంటే ఈ బుర్కా వేసుకున్న ఒక మహిళకి ఒక సర్టిఫికేట్ని ఇస్తూ ఆవిడతోటి ఏదో మాట్లాడే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఆ హిజాబ్ని కిందకి లాగేయటం కూడా జరుగుతోంది. ఈ అంశం ఏమిటి అని అంటే, బీహార్ సెక్రటేరియట్లో జరిగిన ఒక కార్యక్రమం. ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయుర్వేదక్, యునాని, సిద్ధ, ఇలాంటి ఇత్యాది మెడిసిన్ అన్నిటికీ ఆయుష్ అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి దానికి కూడా డాక్టర్ లాగానే, ఇప్పుడు ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ ఎలాగిస్తారో అట్లాగనే బీఐఎంఎస్, బీహెచ్ఎంఎస్ హోమియోకి, బీవైఎంఎస్ యోగాకి, బిఎస్ఎస్ఎంఎస్ సిద్ధ యునాని మెడిసిన్కి కూడా సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ సర్టిఫికెట్లని ప్రదానం చేసే ఆ సభలో ఒక ముస్లిం యువతి, ఆవిడ యునాని డాక్టరు, కొత్తగా డాక్టర్ అయిన వ్యక్తికి ఆవిడ సర్టిఫికెట్ని అందిస్తూ ఓ ఫోటో దిగే కార్యక్రమంలో ఆ హిజాబ్ ఏమిటి, దాన్ని ఎందుకు వేసుకొచ్చారు మీరు అని నితీష్ కుమార్ ఆవిడని అడిగి, ఆవిడ మరి ప్రతిస్పందించే లోపే ఆ హిజాబ్ని ఆయనే పట్టుకుని కిందకు లాగేశాడు. ఈ చర్యకి అక్కడ ఆ మహిళే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న అక్కడ స్టేజ్ మీద ఉన్న డిప్యూటీ సీఎం కూడా కొంచెం ఆశ్చర్యచకితుడయ్యి వారించే ప్రయత్నం చేసేటప్పటికీ జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇక మిగతా అందరూ ఏం చేయలేని, పాలుపోలేని స్థితిలో నవ్వుతూ నుంచున్నారు తప్ప మిగతా ఏం చేయలేకపోయారు. కానీ దాని మీద రేగిన ఈ దుమారం కావచ్చు, మిగతా ముస్లిం మైనార్టీ నుంచి వస్తున్న రిటార్ట్ కానీ, లేకపోతే ఆర్జేడీ వైపు నుంచి వస్తున్న రిటార్ట్ కానీ చాలా భయంకరంగా పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే నిన్నగాక మొన్ననే బీహార్లో ఎన్నికలు జరిగి అప్రతిహతంగా గెలిచి బీజేపీ సహాయంతో నితీష్ కుమార్ 10వ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మరి లోకేష్ కూడా బీహార్ వెళ్ళి మరి అక్కడ ప్రచారం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాడు. ఎందుకంటే అందరూ కలిసి కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇలాంటి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన ఈ పని చేయగానే కూటమిని మొత్తాన్ని ఇరుకును పెట్టేసినట్టుగా అయిపోయింది. ఇక ప్రతి అంశంలోనూ యాక్చువల్గా ఇప్పుడు నితీష్ కుమార్ వాంటెడ్గా చేయకపోయినప్పటికీ జరగరాని ఘోరం అయితే జరిగింది కాబట్టి ప్రతిపక్షాలు గ్యారంటీగా అందిపుచ్చుకుంటే ఆల్రెడీ ఆయన మీద ట్రోలింగ్లు అన్నీ మొదలైపోయాయి. అసలు పక్కా బీజేపీ మార్కు నితీష్ కుమార్ని ఇక్కడ మనం చూస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ ఒక పక్కన అంటూ ఉంటే, ఇప్పుడు బీజేపీకి మిత్రపక్షాలుగా ఎన్డీఏలో ఉన్న ఈ మిత్రపక్షాలు మొత్తం ఈ చర్యని ఏ విధంగానూ సమర్థించుకోలేకపోతూ ఉన్నాయి. ఈ నితీష్ కుమార్కి చెందిన ఈ పార్టీ నాయకులు కూడా ఏం చెప్పాలో తెలియక, ఇప్పుడు జరిగిందైతే జరిగింది, కానీ గతంలో మరి నితీష్ కుమార్ స్త్రీ సాధికారత కోసం ఆయన పాటుపడిన కార్యక్రమాలన్నింటినీ మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని అంతగా పట్టించుకోవద్దు అని చెబుతూ ఉంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆర్జేడీ పార్టీ కానీ మళ్ళీ గతంలో నితీష్ కుమార్ చేసిన పనులన్నింటినీ బయటకు తీసుకొచ్చారు. గతంలో ఆయన అసెంబ్లీ సాక్షిగానే
ఈ సంతానాన్ని ఇంత వృద్ధి చెందకుండా ఉండటానికి మరి మనం కూడా ఏదైనా చర్యలు చేపట్టాలంటే అది మొత్తం ఆడదాని చేతిలోనే ఆధారపడి ఉంది. వాళ్ళు కరెక్ట్గా మేనేజ్ చేస్తే ఇటువంటి ఇబ్బందులు ఏమీ రాకుండా ఉంటాయి అనేదాన్ని ఆయన ఒకసారి అసెంబ్లీలో ఉద్ఘాటించితే దాని మీద కూడా ఒక పెద్ద దుమారం రేగింది. అంటే ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అంటే ఏమిటి దాని వెనుకున్న అర్థం? ఇలాంటి పిచ్చి మాటలన్నీ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడతారా అనే ఒక పెద్ద దుమారం రేగింది గతంలో. ఇక దాని తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికలకు ముందుగా ఈ సభలు నిర్వహించే ఈ సమయంలో కూడా ఆడవాళ్ళ మెడలో ఈయన ఒక హారం దండ వేసే ప్రయత్నం కూడా చేశాడు. దాన్ని కూడా పెద్ద వైరల్ చేశారు ఆ రోజున. ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా మేము గుర్తుపెట్టుకొని ఉన్నాం, అయినా కూడా మేము దాన్ని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ హిజాబు ఈయనకి ఏం అడ్డం వచ్చింది, దాన్ని తొలగించాల్సిన అవసరం ఏం వచ్చిందని ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఈ హిజాబును తొలగించటం వెనక నితీష్ కుమార్కి ఎటువంటి దురుద్దేశం ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి ఏంటి అందంగా ఉందా లేదా, ఎలా ఉంది చూద్దామని హిజాబ్ తొలగించిన వ్యవహారము కాదది. లేకపోతే అసలు ముస్లింలు అందరూ కలిసి ఇలా హిజాబ్ ఎందుకు వేసుకుంటారు, ఈ హిజాబ్ని నేను బ్యాన్ చేస్తున్నాను తొలగించి పాడేసేయండి అని అక్కడికక్కడ పట్టుకుని పీకేసిన వ్యవహారము కాదు. అంతది కాకపోయినప్పటికీ ఫోటోకి ఏదైనా ఆ అమ్మాయి ఫేస్ కనిపిస్తూ తాను ఇస్తున్న సర్టిఫికెట్లో తను ఒక పక్కన ఉంటే మరొక పక్కన ఆ అమ్మాయి కూడా ఉంటే ఫేస్ బాగా కనిపిస్తుంది అనే దానికి ఆ ముసుగు తొలగించమని చెప్పున్నా బాగుండేది. యాక్చువల్గా చెప్పాడు కూడా, ఆ మాటే చెప్పాడు. అయినప్పటికీ కూడా ఒకంత తొందరపడి ఆయనే లాగేస్తే మరి మహిళల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వెనకటికి ఒక సామెత చెప్పినట్టు, ఎందుకు మర్రి చెట్టుకి ఏళ్ళు వచ్చాయి నీకు ఏళ్ళు వచ్చాయి అన్నట్టుగా ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఇంత సీఎం స్థాయి వ్యక్తిగా ఉండి నేషనల్ పాలిటిక్స్లోనే బాగా చక్రం తిప్పగలుగుతున్న నితీష్ కుమారే ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే ఏదో పార్టీలో కొత్తగా వచ్చిన నాయకుడు అత్యుత్సాహంతో చేశాడు అంటే అనుకోవచ్చు. కానీ దశాబ్దాల పాటు అనుభవం సాధించిన నితీష్ కుమార్ కూడా ఇలాగనే చేస్తుంటే ఇక మిగతా వాళ్ళందరూ ఏ రకంగా ప్రవర్తిస్తారు అనే ప్రశ్న అయితే ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. వాంటెడ్లీ చెయ్యకపోయినప్పటికీ చేసిన చర్య మాత్రం చాలా హేయకరంగా ఉంది. దానికి తగినట్టుగా నేను సారీ చెబుతున్నానో లేకపోతే ఇలాంటి చర్య మళ్ళీ రాదనో, ఇంకా ఈ వయసులో కూడా ఇంకా మళ్ళీ నేను చెయ్యను అని చెప్పుకునేదాకా వెళ్ళిందంటే అది ఏ రకంగా కనపడుతుంది? దాన్ని కూడా ఎటువంటి దీనికి సమర్థించుకోవటానికి వల్లగాని విధంగా ఉంది. కాకపోతే నితీష్ కుమార్ చేసిన ఈ చర్య ఇప్పుడు ఎన్డీఏలో ఉన్న మిత్రపక్షాలు, ఒకవైపు జనసేన కావచ్చు, ఒకవైపు టీడీపీ కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, మిగతా మిత్రపక్షాలన్నిటికి కూడా ఓ పెద్ద తలకాయ నొప్పిగా తయారయ్యి ఆర్ఎస్ఎస్ భావజాలం మొత్తం ఈ మిత్రపక్షాలు ఒంటికి పూసుకుంటున్నాయి అనే ఒక భావన ఇప్పుడు పెరిగిపోయింది అనుకోండి. మరి కాంగ్రెస్ పార్టీయో మిగతా పార్టీలో దీన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేసి ఎన్డీఏని ఇరుకుని పెట్టే ప్రయత్నాలు చేస్తాయి. మరి అందుకని ఏ పని చేసినా చూసుకొని చేయాల్సిన అవసరం ఉంటుందనేది అందుకే పెద్దలు చెప్పేది. ఇదే ఈరోజు కుండబద్దలు.